ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోహాను సువార్త 7వ అధ్యాయం 25 నుండి 53వ వచనం వరకు సావధానంగా వినండి. యెరూషలేములో కొందరు చెప్పుకున్నారు, వారు చంపటానికి వెతికేవాడు ఈయనే కాదా? ఇడుగో, ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నా ఈయనను ఏమీ అనరు. ఈయన క్రీస్తు అని అధికారులు తెలుసుకుని ఉంటారా? అయినా ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవ్వరూ ఎరగరు. యేసు దేవాలయములో బోధిస్తూ బిగ్గరగా అన్నాడు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడివాడనో ఎరుగుదురు. నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయనను మీరు ఎరుగరు. నేను ఆయన వద్ద నుండి వచ్చాను. ఆయన నన్ను పంపాడు గనుక నేను ఆయనను ఎరుగుదును. అందరూ వారాయన్ను పట్టుకోవడానికి యత్నం చేశారు గాని ఆయన ఘడియ ఇంకా రాలేదు గనుక ఎవ్వడూ ఆయనను పట్టుకోలేదు. జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి చెప్పుకున్నారు, క్రీస్తు వచ్చేటప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేస్తాడా? జనసమూహము ఆయనను గూర్చి ఇలాగూ సణుక్కోవడం పరిసయ్యులు విన్నప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయనను పట్టుకోవడానికి బంట్రౌతులను పంపారు. యేసు అన్నాడు, ఇంకా కొంతకాలము నేను మీతో ఉంటాను, తరువాత నన్ను పంపిన వాని వద్దకు వెడతాను. మీరు నన్ను వెతుకుతారు, కాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉంటానో అక్కడికి మీరు రాలేరు. అందుకు యూదులు తమలో తాము చెప్పుకొనసాగారు, మనము ఈయనను కనుగొనకుండా ఉండేటట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోతున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదరిపోయిన వారి వద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధిస్తాడా? నన్ను వెతుకుతారు గాని కనుగొనరు. నేను ఎక్కడ ఉంటానో అక్కడికి మీరు రాలేరు అని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో? యెరూషలేములో తిరిగి యేసును గురించిన వివాదం మొదలైంది. ఈయన క్రీస్తేనా? యేసు అన్నాడు, మీకు నేనెవరూ తెలీదు. నన్ను పంపిన తండ్రిని నేనెరుగుదును, మీరెరగరు. అందుచేత అసలు నేనెవరినో మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఆ గుంపులో యేసును పట్టుకోవాలని కొందరు ప్రయత్నించారు గాని ఎవరూ ఆయనను ఏమీ చెయ్యలేకపోయారు. ఆయన సమయం రాకముందే ఎవరూ ఆయనను బంధించలేరు. ఆయన మీద ఎవరూ చెయ్యి వెయ్యలేకపోయారు. ఆయనకు అట్టి అధికారము తండ్రే ఇచ్చాడు. పరిసయ్యులు యేసును బంధించటానికి బంట్రౌతులను పంపారు, కాని వారేమీ చెయ్యలేకపోయారు. అక్కడ పోగైన జనం పలు విధాలుగా చెప్పుకుంటున్నారు, ఈయన ఒకవేళ క్రీస్తేనేమో, ఈయన కంటే ఎక్కువ అద్భుతాలు ఎవరు చేయగలరు? అప్పుడు ప్రభువు తన మరణ పునరుత్థానములను గురించి మాట్లాడాడు. నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళ్లిపోతున్నాను అని చెప్పాడు. యేసు మాటలు వారు గ్రహించలేదు. ఈయన ఎక్కడికి వెళ్తాడు? నేనెక్కడ ఉంటానో అక్కడికి మీరు రాలేరు అంటున్నాడు. మనం కనుక్కోలేనంత దూరం వెళ్లి దాక్కుంటాడా? గ్రీసు దేశానికి వెళ్తాడా? పారిపోతాడా? అంటూ ఆయన మాటలకు విపరీతమైన అర్థాలు తీస్తున్నారు. ప్రకృతి సంబంధులైన వీరికి యేసు మాటల్లోని ఆధ్యాత్మిక భావం స్ఫురించటం లేదు. యేసు సిలువ వేయబడిన తరువాత ఆయనను ప్రేమించే చేతులే ఆయన్ను తాకాయి, ఆయనను ప్రేమించే కన్నులే ఆయనను చూచాయి. అది పండగలో చివరి రోజు, మహాదినం.
దేవాలయంలో వారు ఆ రోజున రెట్టింపు పరిమాణంలో నీరు పోస్తారు. ఆయన అక్కడ నిలిచినప్పుడు నీళ్లు చీలమండల వరకు వచ్చాయి. గత చరిత్రను వారు ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటారు. బండ నుండి మధుర జలములను దేవుడు అరణ్యయాత్రలో ఇశ్రాయేలు ప్రజలకిచ్చాడు. ఆ దివ్య స్మృతులు వారిని ఎంతవరకు గుణపరిచాయి అన్నది ముఖ్య ప్రశ్న. యేసుక్రీస్తుకు ప్రవచన సంకేతాలే అవన్నీ. కాని వీరు యేసుక్రీస్తును చంపాలని చూస్తున్నారు. వీరి పండగల నిర్వాకం వెర్రితలలు వేసింది. 1 కొరింథీ 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు. ఆ బండ క్రీస్తే, జీవజల ప్రదాత యేసుక్రీస్తే. 37 నుండి ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి బిగ్గరగా అన్నాడు, ఎవడైనా దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నా యందు విశ్వాసముంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. తన యందు విశ్వాసముంచేవారు పొందబోయే ఆత్మను గూర్చి ఆయన ఈ మాట అన్నాడు. యేసు ఇంకా మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకా అనుగ్రహించబడి ఉండలేదు. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తే అన్నారు. మరికొందరన్నారు, ఏమిటి, క్రీస్తు గలిలయలో నుండి వస్తాడా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉన్న బెత్లెహేమనే గ్రామములో నుండి వస్తాడని లేఖనం చెప్పడం లేదా? కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదం పుట్టింది. వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని చూచారు, గాని ఎవడూ ఆయనను పట్టుకోలేదు. యేసు పిలుపు సార్వత్రికమైనది. ఎవడైనా సరే దప్పిగొని ఉంటే నా వద్దకు నిరభ్యంతరంగా రావచ్చు అంటున్నాడు ప్రభువు. ఎవడైనా రావచ్చు, గాని దప్పిగొన్నవాడే వస్తాడు. నీవు దప్పిగొన్నావా? దాహం తీర్చుకోగోరుతున్నావా? అయితే ఈ పిలుపు నీకే. ఈ లోక సముద్రంలో నీరు ఉప్పు నీరు. అది నీ దాహం తీర్చదు. తాగిన కొద్దీ దాహం మరీ ఎక్కువై అది నిన్ను చంపేస్తుంది. ఆయన దగ్గరికి రా. ఆయనను స్వకీయ రక్షకునిగా అంగీకరించి చూడు. నీ దాహం తీరుతుంది. నీవు తాగిన జీవజలం నీలో నుండి పొర్లిపారుతుంది. నీ అంతరాంతరాల్లో నుంచి జీవజల నదులు పారుతాయి. పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ వచ్చాడు, వారిని నింపాడు. వారిలో నుండి జీవజల నదులు భూదిగంతాల వరకు పారాయి. అప్పటికప్పుడే కొందరు ఆయన్ను అంగీకరించారు. జీవజల పానము చేసిన వారై తృప్తి పొందారు. గాని కొందరు అంగీకరించని వారున్నారు. వారిలో అనేక సందేహాలు గూడు కట్టుకుని ఉన్నాయి. ఆయన దావీదు కుమారుడా అంటే, అవును, దావీదు గోత్రమందు పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. వారి అనుమానాలు నిరాధారమైనవి. ఆయన ప్రవచనాలను నెరవేర్చిన మెస్సియా. వారికి వాస్తవం తెలుసుకునే మనస్సు లేదు. పుకార్లు నమ్ముతారు. అందరూ అనేదే వారు అంటారు. అసలు సత్యమేదో ఎవరికీ పట్టదు. యేసుప్రభు తిరిగి వచ్చే వరకు గుంపు మనస్తత్వం ఇలాగే ఉంటుంది. ఎవరేమి అన్నా అనుకున్నా ఎవరూ ఆయన మీద చెయ్యి వెయ్యలేకపోయారు. దేవుని నిర్ణయానికి ఎవరూ వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేరు, అంతే. 45 నుండి ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల వద్దకు, పరిసయ్యుల వద్దకు వచ్చినప్పుడు వారడిగారు, ఎందుకు మీరాయనను తీసుకుని రాలేదు? ఆ బంట్రౌతులన్నారు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడలేదు. అందుకు పరిసయ్యులు వారితో అన్నారు, మీరు కూడా మోసపోయారా? అధికారుల్లో కాని పరిసయ్యుల్లో కాని ఎవడైనా ఆయన యందు విశ్వాసముంచాడా? అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనది. అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడడిగాడు, ఒక మనుష్యుని మాట వినక మునుపు, వారు చేసినది తెలుసుకొనక మునుపు
మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీరుస్తుందా? వారన్నారు, నీవు గలిలయుడవా? విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్లారు. బంట్రౌతులు ఇచ్చిన సాక్ష్యం ఎలా ఉంది? ఈయనలాగా మాట్లాడిన వ్యక్తి మరొకడు ఎవ్వరూ లేరు, కానరారు. ఆయన గొప్ప బోధకుడు. ఆయన మరణ పునరుత్థానాల సత్యమే మనల్ని రక్షించింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ నికోదేము మాట్లాడుతున్నాడు. రాత్రిపూట యేసు దగ్గరికి వచ్చిన యూదుల అధికారి పరిసయ్యుడు. అతడు యేసు పక్షాన మాట్లాడుతున్నాడు. వారందరూ ఒక్కుమ్మడిగా అతన్ని వేళాకోళం చేస్తూ, నువ్వు గలిలయుడివా అంటున్నారు. గలిలయుడు అంటే వారి అంచనా ప్రకారం హీనుడు, మోటు మనిషి, అనాగరికుడు, సభ్యతా సంస్కారము లేని మనిషి. గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు అని లేఖనాలను ఉటంకిస్తున్నారు. అసలు నిజమేమిటంటే యేసు గలిలయ నుండి వచ్చినవాడు కాడు. బెత్లెహేములో పుట్టాడు. ఆయన పరలోక మహిమ నుండి వచ్చినవాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ కుమారుడు పరలోకము నుండి వచ్చాడు. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్లారు గాని ఎవ్వరూ యేసును తన ఇంటికి రమ్మని ఆహ్వానించలేదు. అది పండుగ రాత్రి. ఆయన ఆలివు కొండకు ఏకాంత ప్రార్థన కోసం వెళ్లాడు. రాత్రిపూట ఆయన యెరూషలేములో ఉండడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ ఇంటికి నీవు వెళ్తున్నావా? యేసును వదిలేస్తున్నావా? ఆయన్ను నీ ఇంటికి రమ్మని పిలువు. ఆయన సన్నిధిలో, ప్రేమలో, వెలుగులో జీవించు. ఈ అధ్యాయంలో బంట్రౌతులు దేవాలయానికి చెందినవారు. వారు యేసును బంధించి తేవడానికి పంపబడ్డారు. కాని వట్టి చేతులతో వచ్చారు. అధికారులతో వారన్నారు, ఆయన మాట్లాడినట్లు ఏ మనిషి ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. బంట్రౌతుల సాక్ష్యం అధికారులను కలవరపరిచింది. ఆయనలో మానవాతీత శక్తులున్నాయని బంట్రౌతులు చెబుతున్నారు. సువార్తల్లో యేసు గొప్ప బోధకుడుగా పరిచయం చేయబడ్డాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 46వ వచనం, ఎవడూ ఆయనకు మారుమాట చెప్పలేకపోయారు. ఆయన బోధిస్తూ ఉంటే యూదులు ఆశ్చర్యపడి, చదువుకోని ఇతడు ఈ పాండిత్యము ఎలా సంపాదించాడు? ఇది ఎక్కడ్నించి వచ్చింది అని చెప్పుకున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం, వారంతా చెప్పుకున్నారు, ఇదిగో యేసు వెంట లోకమంతా పోతున్నది. పరిసయ్యుల గర్వం మరీ శృతిమించింది. అధికారుల్లో కాని పరిసయ్యుల్లో కాని ఎవడూ ఆయన యందు విశ్వాసముంచడు అంటున్నారు. వీరి గర్వం, స్వాతిశయం హద్దుమీరింది. దేవుని కుమారుని యందలి విశ్వాసం తమ అంతస్తుకు తగింది కాదని వారి అహంభావం. తమకెంతో విద్య ఉంది, ఈ పామరుడైన యేసును మేము వెంబడిస్తామా అనే స్వాతిశయం వారిని నింపివేసింది. అయినా అధికారుల్లో కొందరు ఆయన యందు విశ్వాసముంచారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం, అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచారు. 19వ అధ్యాయం 38, 39 వచనాలు, అరిమతయ్య యోసేపు యేసుక్రీస్తు యొక్క రహస్య శిష్యుడు. పరిసయ్యులకు, యూద మతనాయకులకు యేసు పట్ల ఈర్ష్య, అసూయ కలిగినందున వారలా ప్రవర్తించారు. ఉక్రోషం పట్టలేక ప్రజలను నిందిస్తూ, ధర్మశాస్త్రమెరుగని ఈ ప్రజలు శాపగ్రస్తులు అంటున్నారు. ధర్మశాస్త్ర అజ్ఞానం శాపమైతే తాము శాపం కింద ఉన్నామే అని వారు గుర్తించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవిస్తాయి. జనసమూహం కాదు, ఆ పరిసయ్యులే దేవుని కోపానికి గురి అవుతున్నారు. ఎందుకనగా యేసు ప్రత్యక్షం దేవునిది. దానిని వారు తిరస్కరించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం,
కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. నికోదేము అంతకుముందు యేసును కలుసుకున్నాడు. యేసు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడని గుర్తించాడు. ఇప్పుడు రబ్బీల న్యాయశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ఎరిగిన నికోదేము మాట్లాడుతున్నాడు. ముద్దాయి సాక్ష్యం వినకుండా, అతడు చేసిందేమిటో తెలుసుకోకుండా తీర్పు చెప్పకూడదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 16-17 వచనాలు. ప్రతి మనిషికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చాలి. పక్షపాతము లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిదే. నికోదేము న్యాయమైన తీర్పు కావాలని అధికారులను అడుగుతున్నాడు. సన్హెద్రిను సభలో ఒక సభ్యుడుగా నికోదేము వారిని అభ్యర్థిస్తున్నాడు. అయినా వారు నికోదేము మాటను ఖాతరు చేయటం లేదు. సన్హెద్రిను సభ దృష్టిలో నికోదేము అవివేకి, అజ్ఞాని. వారికి యుక్తాయుక్త పరిజ్ఞానం నశించింది. పక్షపాత బుద్ధితో మాట్లాడుతున్నారు. నువ్వు గలిలయుడివా, అతణ్ణి సమర్థిస్తావేమిటి అంటున్నారు. ఆయన గలిలయుడు గనుక మెస్సియా కానేరడు, ప్రవక్త కాడు అని తమ వితండ ధోరణిని వ్యక్తం చేస్తున్నారు. యేసు పిలుపు నాటి నుండి నేటి వరకు వినబడుతూనే ఉంది. ఎవడైనా దప్పికొని ఉంటే అతడు నా వద్దకు రావాలి. నేనిచ్చే జీవజలం తాగితే ఆ జలమే అతనిలో నీటి బుగ్గగా ఊరి జీవజల నదిగా పారుతుంది. ఇది యేసు పిలుపు, యేసు వాగ్దానం. లేఖనము చెప్పినట్లే వాక్యానుసారంగానే ఇది జరుగుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనానికి పొడిగింపే యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. ఈ 2 వచనాలకు ఆధారం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోటవలే, ఎప్పుడూ ఉబుకుతూ ఉండే నీటి ఊటవలే ఉంటావు. పరిశుద్ధాత్మ ఉజ్జీవము, ఉత్తేజము యేసు ప్రభువు దగ్గరికి వచ్చేవారికి లభిస్తుంది. శరీరము, కడుపు, హృదయము, మనసు, జీవము ఇవన్నీ పలు విధాలైన ఉద్రేకాలను వ్యక్తం చేసే సాధనాలు. పేగులు అంతఃకరణను వ్యక్తం చేస్తాయి. సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నిటినీ శోధిస్తుంది. ఆత్మ ప్రవాహమే జీవజల నది, పారుదల పవిత్రీకరిస్తుంది. ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నన్ను నమ్మండి, నన్ను అంగీకరించండి. మీలోకి నా జీవజలం ప్రవహిస్తుంది, మీ ద్వారా అది పారుతుంది. వడిగా ప్రవహించే నది సమస్త ప్రాణులను బ్రతికిస్తుంది. పరిశుద్ధత, తృప్తి మీకు ప్రాప్తిస్తాయి. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. హోరేబులోని బండలో నుండి ప్రవహించిన నీరు వారి దాహాన్ని తీర్చింది. యేసు శిలువపై వేలాడుతూ ఉండగా సిపాయి ఆయన ప్రక్కన బల్లెముతో పొడువగా రక్తము, నీరు కారింది. నీరు పరిశుద్ధీకరణకు బాహిరమైన సూచన. రక్తం విమోచనాత్మకమైన యేసు శిలువ మరణం. యేసు ఇంకా మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడి ఉండలేదు. అనగా పెంతెకొస్తునాడు ఆత్మ దిగి వచ్చాడు, విశ్వాసులపై నిలిచాడు. యేసు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైనప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. యేసుక్రీస్తును గురించిన వివాదాలు అనవసరం. ఆయనను వ్యక్తిగతంగా ఎరిగి ఉండి ప్రేమించి ఆయనను అనుభవించడమే దేవుని చిత్తం. ఆయన రక్షకుడిని గుర్తించి ప్రభువుగా అంగీకరించాలి. మన అనుభవం ముఖ్యం. దాన్ని వివరించటంలో తేడాలు ఉండవచ్చు, అది వేరే సంగతి. యేసుకు నాడు నేడు సాక్షులు కావాలి. మనుష్యుల ఎదట ఆయనను ఒప్పుకునే వారిని యేసు ప్రభువు తన తండ్రి ఎదట ఒప్పుకుంటాడు. నికోదేము, అరిమతయ్య యోసేపు యేసు ప్రభువుకు సాక్షులు. వారు ఎంతో ధైర్య సాహసాలు కనపరిచారు.
యేసు సాక్షికి ఇక్కడ శిలువ ప్రాప్తిస్తుంది, అక్కడ కిరీటం లభిస్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావా? యేసుక్రీస్తు వారి విమోచనాత్మక కృపకు నీవు సాక్షివా? ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.